పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి నెలకొంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల వివరాలను రాజకీయ పార్టీలకు వివరించారు. అయితే పలు కీలక అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసిన విపక్ష పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన సహా ఇండియా కూటమి పక్షాలు ఈ వాకౌట్ లో పాల్గొన్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలకు ముందే అధికార విపక్షాల మధ్య మరోసారి రాజకీయ భిన్నాభిప్రాయాలు స్పష్టమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం కిరణ్ రిజిజు అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని పార్టీలు వాకౌట్ చేస్తూ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే టీఎంసీ రెబల్ ఎంపీలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అఖిలపక్ష సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నామని కూడా వాకౌట్ చేస్తూ బయటకు వెళ్ళిపోయాయి. సో రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సజావుగా సాగాలని చెప్పేసి అన్ని పార్టీలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సో అందుకు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి సమావేశాల్లో భాగంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. సో విపక్షాలు మాత్రం గతంలో బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా అయితే సమావేశాలు సజావుగా జరగలేదు, సో ఇప్పుడు అలానే వర్షాకాల సమావేశాలు కూడా సజావుగా సాగాలని చెప్పేసి కూడా కేంద్రం చెప్తూ వస్తుంది. కానీ పార్లమెంటు సమావేశాలు ప్రతిసారి కూడా జరుగుతున్న ప్రతిసారి కూడా విపక్షాలు వాకౌట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి కొన్ని బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అడ్డుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకు ఇలా ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందువల్ల ఈసారి సజావుగా సాగాలని చెప్పేసి కూడా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలకు ఇప్పటికే లేఖలు రాశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అఖిలపక్ష సమావేశంలో సో రేపటి నుంచి ప్రారంభమైనటువంటి సమావేశాలు కాబట్టి అఖిలపక్ష సమావేశంలో కొన్ని అన్ని పార్టీలు కొన్ని డిమాండ్స్ ముందు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ యొక్క టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలకు ముందు సీట్లు కేటాయించడానికి మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి సో కొన్ని పక్షాలు వాకౌట్ చేసినప్పటికీ కూడా ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు యొక్క సమావేశంలో పాల్గొన్నాయి. వాకౌట్ చేసినటువంటి పార్టీల్లో చూస్తే ఒకసారి సిపిఎం, అదేవిధంగా సిపిఐ అంటే వామపక్ష పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్సిపి, అదేవిధంగా డిఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా శివసేన, యూపీటీ పార్టీలతో సహా అన్ని పార్టీలు వాకౌట్ చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని సమస్యలపైన ముఖ్యంగా మనకి పశ్చిమాంచలు నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా ఈసారి ఈ యొక్క వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వాటి అంశాలు ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో వాటితోటి ప్రస్తుతమైతే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అయితే సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ పక్షాలు మాత్రం వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు.